నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో భాగంగా రైతులకు అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం తెనాలిలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలను తొలి విడతగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నుండి ప్రారంభమయ్యే ర్యాలీ లక్ష్మీ డీలక్స్ సెంటర్ మీదుగా చిట్టాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి రైతుకి, పేద రైతులకి 2 గవర్నమెంట్లు కలిపి 7,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ అయి ఉన్నాయి. దాన్ని ప్రతి రైతు ఆనందంతో పార్టీకి మద్దతు తెలుపుతూ మంగళవారం నాడు అనగా రేపు సాయంత్రం 4 గంటలకి రైతులకు కష్టాల్లో ఒకప్పుడు ఎద్దులాగా ఈరోజు ట్రాక్టర్తో రైతు వాళ్ళ ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఆ ట్రాక్టర్లతో రేపు సాయంత్రం మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ మీద గుండా మన చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గరికి భారీ ర్యాలీకి వెళ్దు. ఈ ర్యాలీలో ప్రతి రైతు కూలీలు పాల్గొనగా కోరుతున్నాము. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటించిన విధంగానే గత 2 సంవత్సరాల నుండి రైతులకి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలుగా వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రథమంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 5,000, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2,000, 7,000 విడుదలైనవి. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పచ్చి వడ్లను కూడా వడ్లను కొని 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు జమ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున వాగ్దానం చేశారో, చెప్పిన మాట కట్టుబడి రైతుకి పంటకు పెట్టుబడికి ఇంత ప్రకటించినటువంటి 20,000 రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంతో డబుల్ ఇంజన్ సర్కారీ నాయకత్వంలో ప్రతి రైతుకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హత పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వారి ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీన్ని రైతు సంఘ నాయకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అండగా రైతాంగం మొత్తం కూడా ఉన్నారనే సంకేతం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నామనే దానికి రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రం 4 గంటలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ రైతు సంఘాలు, రైతు నాయకులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఎవరైతే ట్రాక్టర్లు ఉన్నారో అందరూ కూడా ట్రాక్టర్లతో వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ప్రకటించే విధంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ పట్టణ కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సైకిళ్ల పార్కింగ్ ను యథావిధిగా పాఠశాల ప్రాంగణంలోనే కొనసాగించాలని కోరుతూ ఏఎస్ఎఫ్ నాయకులు సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సుమారు 700 మంది విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలకు వస్తుండగా వాటిని ఇతర ప్రదేశంలో పార్కింగ్ చేయాలని ఆదేశించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పాఠశాల గ్రౌండ్ ను క్రీడల కోసమే వినియోగించాలని, పార్కింగ్ ఏర్పాటు చేస్తే ఆట స్థలం కొరత ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థుల భద్రతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల ప్రాంగణంలోనే పార్కింగ్ కు అనుమతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఎం లక్ష్మీ శైలజ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు రవి, కార్యదర్శి కొట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కె వాణి, డి సురేష్ బాబు, షేక్ దావూద్, డి నాగరాజు, ఎంకే చారి, ఏఎస్ఎఫ్ నాయకులు మణి,
పండు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్లో నూతనంగా ఒక భవనం కట్టారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఖాళీగా ఉందని చెప్పి సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పై అధికారులు ఆ సైకిళ్ళు తీసేసి అక్కడ రూమ్స్ కడతామంటున్నారు పిల్లల కోసం. సైకిళ్ళు బయట పెట్టుకోమంటున్నారు. బయట పెట్టుకుంటే పిల్లలకి సైకిళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోరు పార్కింగ్కి వదిలేసి పైన ఖాళీగానే ఉంది, పైన రూమ్స్ కట్టండి అని చెప్పి మేము అధికారులను వేడుకోవడానికి అని చెప్పి వచ్చామండి. విద్యార్థులు సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కొత్త భవనం అనేది నిర్మించడం జరిగింది. అది ఇదివరకు విద్యార్థులు సైకిల్ పార్కింగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అదనపు తరగతి గదుల కోసం ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సైకిల్ పార్కింగ్ చేసుకోవద్దని చెప్పి ఉన్నతాధికారులు హెచ్ఎం గారికి హుకుం జారీ చేశారు. దానివల్ల విద్యార్థులు బయట ఎక్కడైనా పెట్టుకొని సైకిల్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి పేరెంట్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులుగా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. మేము చెప్తుంది ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడో సైకిల్స్ పెట్టుకొని స్కూల్కి ఆ బ్యాగులు వేసుకొని రావడాలంటే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అధికారులు దీని మీద ఏదైతే కొత్త భవనం నిర్మించారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి వదిలేసి పైన ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాటిని తరగతి గదులుగా నిర్మించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీమతి దొడ్డపనేని ఇందిరా ఉన్నత పాఠశాలలో గర్ల్స్ స్కూల్ అని పిలుస్తూ ఉంటారు దాన్ని. దాంట్లో విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి మరి అక్కడ పార్కింగ్ ప్లేస్లో సైకిళ్ళు పెట్టుకొని చదువుకునే పరిస్థితి మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక గత ప్రభుత్వంలో నూతన భవనాన్ని నిర్మించి కింద ప్లేస్లో సైకిళ్ళు పార్కింగ్ చేసుకొని పైన తరగతి గదులు నిర్వహిస్తామని చెప్పారు. గత కొంతకాలంగా విద్యార్థులు అక్కడ సైకిల్ పార్కింగ్ చేసుకొని వాళ్ళు యథావిధిగా చదువుకుంటున్న నేపథ్యంలో మరి గత కొన్ని రోజులుగా ఇక్కడ కొత్త తరగతులను ఏర్పాటు చేస్తాం, కొత్త ఆఫీసులను ఏర్పాటు చేస్తాం, మీరు సైకిల్ పార్కింగ్ని బయట చేసుకోండి, అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోండి అని చెప్పి విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. అయితే మరి ఏఐఎస్ఎఫ్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులుగా అక్కడ స్కూల్ కమిటీ చైర్మన్గా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థినులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి చదువుకుంటే సైకిల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకున్న నేపథ్యంలో ఎక్కడో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి బ్యాగులు మోసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సైకిల్ పార్కింగ్ చేసే విషయంలో అభద్రతకు లోనయ్యి మరి పోయే పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సైకిళ్ళు పోతే కొనుక్కోలేని పరిస్థితులు ఇక్కడ పేద విద్యార్థులు చదువుకునే ప్రదేశం. గర్ల్స్ స్కూల్లో విద్యార్థులు మంచి చదువు చెప్పే ప్రయత్నంలో మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని విద్యార్థుల మీద రుద్ది అక్కడ ఏదో మంచి చేస్తున్నామని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ రామప్పల్ నాయుడు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు వివిధ సమస్యలపై సమర్పించిన వినతులను పరిశీలించిన కమిషనర్ వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పురపాలక సంఘం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ప్రతి సోమవారము మనము నిర్వహించేటువంటి పీజీఆర్ఎస్ నందు ఇప్పటి వరకు 4 గ్రీవెన్సెస్ అనేవి రావడం జరిగింది. ఒకటి చెంచుపేట ఏరియాలో ఒక డ్రైన్ సౌకర్యం కల్పించమని అడిగారు. అట్లాగే మనకి లక్ష్మీ ప్లాజా అనే అపార్ట్మెంట్ నుండి ఎంక్రోచ్మెంట్స్ అవి కొంచెం రిమూవ్ చేయమని చెప్పి అడుగున్నారు. అట్లాగే ఇంకా మూడవది చిన్నరావూరు ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్థలం వాళ్ళ యొక్క చెట్లు మా స్థలంకి వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకి చెప్పి ఆ యొక్క చెట్ల రిమూవల్కి తగిన ఆదేశాలు జారీ చేయమని చెప్పి అడుగున్నారు. అట్లాగే కొన్ని మా లీవ్కి సంబంధించిన గ్రీవెన్సెస్ ఇట్లా వచ్చినాయి. వాటన్నిటిని కూడా పరిశీలించి మున్సిపాలిటీ పరిధిలో సంబంధించినటువంటి ఈ సమస్యలను ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవి తగిన ఆమోదం తీసుకొని ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి తగిన నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే నాన్ ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా తొందరగా రిడ్రెస్ చేయమని ఏ శాఖకు ఆ శాఖకు మేము తగిన ఆదేశాలు జారీ చేసి తొందరగా వాటిని రిడ్రెస్ చేసేలాగా తగిన చర్యలు తీసుకుంటాం. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలోని కటవరం వంతెన వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తాపీ కార్మికుడు లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల కథనం ప్రకారం లక్ష్మీనారాయణ పని నిమిత్తం తెనాలి నుండి దుగ్గిరాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కటివరం వంతెన వద్ద అధిక వేగంతో వెళుతూ ముందున్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మా తమ్ముడి పేరు లక్ష్మణరావు అండి. దుగ్గిరాలు వస్తున్నాడండి. వాళ్ళు తెనాలు వాచ్మెన్గా ఉంటున్నారు. అక్కడ మా ఇంటికైనా వస్తున్నాడు పని నుండి. వస్తున్నట్టు ఆటో రోడ్ రాంగ్ రూట్లో వచ్చి కటివరం దగ్గర గుద్దేశాడండి. బాగా సీరియస్గా ఉంది. తలకు బాగా తగిలింది. కుడి చెయ్యి ఇరిగింది. కటివరం వంతెన మీద మేము వస్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయిందన్న చూసాము. అక్కడేమో ట్రాక్టరు వంతెన మీద నుంచి ఇటు వస్తుంది రాంగ్ రూట్లో. మనోడు ఇటు నుంచి వెళ్తున్నాడు. సో దుగ్గిరాలు వస్తున్నాడు. వెనక మళ్ళీ తగిలినట్టుందన్న. అది చూసి అంబులెన్స్ ఫోన్ చేసి ఎక్కించుకొచ్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు కౌలు రైతులు ఐక్యంగా పోరాడాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. తెనాలిలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు, వీటికి వ్యతిరేకంగా రైతు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలని, కౌలు రైతులకి మరి లోన్లకు సంబంధించి ప్రభుత్వాలు సహకరించాలని కోరుతూ ఈ నెల 30వ తారీఖున మరి విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో రైతులు కౌలు రైతులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా కోరుతా ఉన్నాం. అట్లాగే మరి దళిత క్రైస్తవులకు సంబంధించి ఏదైతే మత మార్పిడి చేసుకున్నందు మాత్రాన వాళ్ళకి స్వభావంగా వచ్చినటువంటి కుల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించాలని మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పునః పరిశీలించాలని సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు కూడా మరి వివిధ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. వాటికి సంబంధించి కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే విభజన హామీలు అమలు జరుపుతామని, అట్లాగే విభజన హామీలతో పాటు బడ్జెట్కి సంబంధించి ఏదైతే లోటు బడ్జెట్ అంతా కూడా ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అడిగే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో మరి ఈ రోజున ఉన్నారు. మరి ఒక పక్క కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు తప్ప 2 ఇంజన్లు ఒకదానికొకటి బరువైనవి తప్ప మరి ప్రయాణానికి సంబంధించి ముందుకెళ్లే పరిస్థితి కనపడిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో సిబిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, చెరుకుమల్లి సింగారావు, బొలిమంద కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చలో విజయవాడ 30వ తారీఖు జరుగు కౌలు రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద మహాధరణ జరుగుతుంది. ఎందుకంటే రైతులు గత 2 దశాబ్దాలుగా రైతు ఈరోజు 1,40,000 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వాల యొక్క విధానాలే కారణం అని చెప్పి ఈరోజు రైతు సంఘాలు అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించడం జరిగింది చలో విజయవాడ కార్యక్రమానికి. దీనిలో వేలాది మంది రైతులు పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పే జరిగిగా ఈ ధర్నా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర లేదు. మొక్కజొన్న పంట 2,400 కొనాలంటే ప్రభుత్వమే ప్రకటించి 1,700కి దళాలు కొనే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే మాటలకి చాలా ఉంది. రైతుకి వరదలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇవ్వాల్సిన 1200 కోట్లు ₹1 ఇచ్చిన దాకా లేదు. అట్లాగే ఈ రైతు ఏదైనా ఇన్సూరెన్సు ఇస్తామని చెప్పి 44,000 కోట్లు రైతు నష్టపోతే ఇన్సూరెన్స్ ఇచ్చిన దాకా లేదు.
అట్లా రైతుల సమస్యల మీద స్వామినాథన్ కమిషన్లో వ్యయానికి 50% ఇవ్వమని చెప్పి రైతులు స్వామినాథన్ కమిషన్ అయితే అమలు చేస్తానన్న ప్రభుత్వాలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకి వంచింది. ఎందుకంటే 700 రోజులు రైతులు గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ రోజు ప్రధానమంత్రి దిగొచ్చి నేను ఈ రైతులు వచ్చిన నల్ల చట్టాలు 3 చట్టాలు రద్దు చేస్తాను అని రద్దు చేసి అన్ని హామీలు నెరవేర్స్తానని చెప్పి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతబడికి కూడా 4వ సంవత్సరం వచ్చింది, ఒక్క హామీల పరిస్థితి జరగలేదు. స్వామినాథన్ కమిషన్ అమలుపరచా అని చెప్పి రైతు సంఘాలు, వామపక్షాలు, సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఢిల్లీలో 13 నెలలు పోరాటం చేస్తే తల్లి పిల్ల ఆడవాళ్ళు గుడారాలు వేసుకొని చేస్తే 13 నెలలు కూడా రైతు సంఘాన్ని పిలిచి చర్చించాల. 540 రైతు సంఘాలు ఇక్కడ పోరాటం చేస్తే వాళ్ళ మీద 4000 కేసులు పెట్టి 750 మంది చచ్చిపోతే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఇస్తానన్నాడు, దానికి ఇవ్వాల. అయితే అప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రైతులకు కాళ్ళకు క్షమాపణ చెప్పి ఎన్నికలైన తర్వాత మళ్ళీ కూడా దొడ్డిదారిన ఆ చట్టాలు తీసుకొస్తున్నాడు. స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి, అన్ని పంటలు గిట్టుబాటు రేటు కల్పించండి, 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయాలి, ప్రతి రైతు వ్యవసాయం చేసేవారు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలి. దాని మీద విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అనేక ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువజనులు, వ్యవసాయ కార్మికులు కూడా భారీ ఎత్తున ఈ ధర్నాలకు రైతులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.